ప్రభునందు ప్రియులారా, మరి దెబోరాను గురించినటువంటి మాటలను కొన్నిటిని మొదటి భాగంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. మరొక భాగాన్ని ఈ దినమున మనము జ్ఞాపకం చేసుకోవాలని మరి కొన్నిటిని మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. మరి అలాగే ఈ దెబోరాను గురించినటువంటి మాటల యొక్క ప్రింటెడ్ మ్యాటర్ మీకు ఉంటే పీడిఎఫ్ రూపంలో కింద ఇవ్వబడింది కనుక మీరు ఉచితంగా దాన్ని డౌన్లోడ్ చేసుకొని వినియోగించుకోగలరని ఆశిస్తూ ఉన్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు, నమస్కారములు. పరిశుద్ధాత్మడ, గ్రంథంలో మీరు వ్రాయించినటువంటి దెబోరా అనబడినటువంటి స్త్రీని గురించి ప్రభా మేమే జ్ఞాపకం చేసుకొని ఉన్నాము, ధ్యానించి ఉన్నాము. ఎందు నిమిత్తమో ఆ స్త్రీని ప్రభా మా మధ్యన మీరు ఉంచి ఉన్నారు. మీ అంతరంగ ఉద్దేశమును ఈ వేటిని మేము గ్రహించుటకు, వాటి ప్రకారం జీవించుటకు ఆమెను మా కొరకు ఎదుగో నాయన గ్రంథములో ఇమిడ్చి ఉన్నారు. ఆ విషయములను మాకు బయలుపరచండి, గ్రహించగలిగినట్లుగా జ్ఞానమును దయచేయండి, అనుసరించగలిగినట్లుగా మంచి మనస్సాక్షిని దయచేయండి. మీరు మాతో మాట్లాడమని మంచి బోధకుడైన యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కృపయు సమాధానము మనకెల్లరకు కలుగును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దెబోరాను గురించినటువంటి విషయముల్లో మొదటి భాగంలో మరి వెలుగును శిరస్సుగా ధరించుకున్నటువంటి రూపమును మనం చూస్తూ ఉన్నాం. అలాగే వెలుగుగా మన మధ్యకు వచ్చినటువంటి క్రీస్తు యొక్క రూపమును, ఆయన యొక్క పనులను ఆమె తన జీవిత కాలంలో ఏ విధంగా జరిగించి ఉన్నదో కొన్నిటిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి అలాగే ఈ రెండవ భాగంలో దెబోరాను గురించినటువంటి మరికొన్ని విషయాలను ధ్యానం చేసుకోవటానికి ఈ దినమున ఆమె పేరు యొక్క అర్థమును మనము తెలుసుకుందాము. మరి దెబోరా అన్న మాటకు అర్థము తేనెటీగ. ఈ తేనె అనే పదమునకు మరి గ్రంథములో మరి దేవుని వాక్యమున గురించి తెలియజేసేటువంటి పదమును లేదా దేవుని వాక్యాన్ని పోల్చడానికి లేదా దేవుని ఆజ్ఞలను పోల్చి చెప్పటానికి మరి శ్రేష్టమైనటువంటి ఆహార పదార్థమైనటువంటి తేనెతో పోల్చినట్లుగా మన గ్రంథంలో చూస్తూ ఉంటాం. మరి ఆయన మాటలు జుంటి తేనె ధారల కంటే మధురములు అనే మాటను మన గ్రంథంలో పలుమార్లు చూస్తూ ఉంటాం. ఆయన ఆజ్ఞలు తేనె కంటే మరి మధురమైనవి అనే మాటను కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా మరి తేనెను గురించి మనం గ్రంథంలో వాక్యానికి సరిపోల్చినట్లుగా చూస్తూ ఉంటాం. ఇంకొక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే మరి ఈ తేనె యొక్క లక్షణాలను మనం గమనించినప్పుడు ఇది ఆహారమునకు శ్రేష్టమైనటువంటి పదార్థము, అదేవిధంగా నశింపు లేనటువంటి పదార్థముగా మరి అనుభవజ్ఞులైనటువంటి వారు చెప్తూ ఉంటారు. అయితే తేనెను గురించి లేదా తేనెటీగను గురించి జ్ఞాపకం చేసుకునేటువంటి సమయంలో తేనెటీగను గురించి మాట్లాడుకునే కంటే ముందుగా ఈగను గురించి కొన్ని మాటలు వివరించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈగ యొక్క స్వభావము తేనెటీగ యొక్క స్వభావం. ఈగ యొక్క స్వభావాన్ని మనం చూస్తే చూడటానికి పేరుకి రెండు ఈగలే కానీ వాటి యొక్క పనులను బట్టి మరి తేనెటీగ ఈగ లేదా కందిరీగ ఇలాగా ఈ విధాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఈగ యొక్క స్వభావాన్ని మనం గమనించినప్పుడు మధురమైనటువంటి పదార్థముల మీద ఎంత ప్రీతిగా వాలుతుందో మరి మకుటం మీద కూడా అనగా రాజుగారి శిరస్సు మీద కూడా వెళ్ళి అంతే ప్రీతిగా వాలుతుంది. మరి అంత మాత్రమే కాకుండా క్రిములు కీటకాలు ఉన్నటువంటి మలినము మీద కూడా అంతే ప్రీతిగా వాలుతుంది. అనగా మధుర పదార్థమైన మలినమైన ఈ ఈగకు రెండిటికి వ్యత్యాసం తెలియదు. రెండిటి మీద సమానమైనటువంటి దృష్టితో, రెండిటి మీద సమానమైనటువంటి ప్రేమతో వాలటాన్ని బట్టి మరి అక్కడ ఇక్కడ వాలే స్వభావాన్ని బట్టి ఏమి జరుగుతుందంటే మానవులైనటువంటి వారికి వ్యాధులు వ్యాపిస్తూ ఉంటాయి. మంచి ఆహార పదార్థముల మీద వచ్చి వాలే ఈగ చేసే పని ఏమిటంటే మలిన పదార్థం మీద వాలి వచ్చి ఆ మలినము యొక్క స్వభావాన్ని అంతటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మధుర పదార్థానికి అంటించటం వలన మరి ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు వ్యాపిస్తాయి. దీనినే గ్రంథంలో ఏమంటూ ఉన్నారంటే
మరి కొండెములు చెప్పే స్వభావాన్ని తెలియజేసే లక్షణాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. లేవి గ్రంథము, లేవి కాండములో 19వ అధ్యాయము 16వ వచనంలో దేవుడైనటువంటి యెహోవా మరి సెలవిచ్చినటువంటి కొన్ని ఆజ్ఞల్లో ఇది కూడా ఒక ఆజ్ఞ. ఏంటంటే కొండెములు చెప్పకూడదు. కొండెములు అంటే ఇక్కడ అక్కడ రెండిటి దగ్గర వాలి అక్కడవి ఇక్కడవి అక్కడ చెప్పే స్వభావం. అనగా కలహములను రేపే స్వభావము ఈగది. దీని వలన మరణం సంభవిస్తూ ఉంది. అయితే ఇంకొక మాట మనం చూస్తే మరి తేనెటీగ యొక్క స్వభావం ఏంటంటే, తేనెటీగ వాలేటువంటి ప్రదేశం ఏమది అంటే కేవలము ఆకర్షణీయమైనటువంటి మరి పుష్పముల మీద వ్రాలటం. మరి అదే విధంగా పుష్పములకు ఏ విధమైనటువంటి హాని కలిగించకుండా తన యొక్క ఆ కొండలతో చేసే పని ఏమిటంటే మరి దానిలో ఉన్నటువంటి మకరంధమును గ్రహించి ఒక చోట చక్కగా చేర్చి దానిని మానవులైనటువంటి వారికి అందించడం. అనగా ఈ ఈగ చేసే పని, తేనెటీగ చేసే పని ఒకే విధంగా కనిపిస్తుంది. ఏమిటి అంటే వాలటం. ఈ వ్రాలే స్వభావం. కానీ ఈగ వ్రాలే ప్రదేశం వేరు, ఈగ వ్రాలుతున్నటువంటి స్థితి వేరు, తేనెటీగ వ్రాలుతున్నటువంటి స్థితి వేరు. తేనెటీగలో మనం చూసేటువంటి స్వభావం ఏమిటంటే నిష్ట కలిగినటువంటి స్థితి, పుష్పములు మాత్రమే ఎంచుకునేటువంటి స్వభావం. మరి అలాగే పుష్పములకు హాని చేయనటువంటి స్వభావం. మూడవదిగా పుష్పముల్లో ఉన్నటువంటి మాధుర్యమును మాత్రమే గ్రహించగలిగేటువంటి స్వభావం. నాలుగవదిగా గ్రహించిన దానిని ఇతరులైనటువంటి వారి మేలు కొరకు వినియోగించేటువంటి స్వభావాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈమె చేస్తూ ఉన్నటువంటి పనిని మనం చూస్తే మరి గ్రంథములో ఉన్నటువంటి మాటలు, ప్రభు యొక్క మాటలను దేనితో పోలుస్తూ ఉన్నారంటే దేనితో పోలుస్తూ ఉన్నారు. మొదటిగా కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనములో మనం చూసినప్పుడు దేవుని యొక్క ధర్మశాస్త్రము లేదా దేవుని యొక్క మాటలు దేనికంటేనూ జుంటి తేనె ధారల కంటేనూ మధురమైనవి అని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి అలాగే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 24వ వచనములో మనం చూసినప్పుడు మరి ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ఎముకలకు బలము కలుగజేయును. అనగా ఆహారమునకు చక్కటి స్థితిని కలిగి ఉన్న మాత్రమే కాకుండా మనుషులను బలపరిచే. ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే మరి నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 29వ వచనంలో మనం చూస్తే నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించిన ఎడల వాటి వలన వాడు బ్రతుకును కదా. అంటే బ్రతికించగలిగేటువంటి స్థితి దేనిలో ఉన్నది? జీవమును కలిగించేటువంటి మాటలు ఇవి. ఈ జీవాన్ని ఇచ్చేటువంటి మాటలు తేనెతో పోల్చబడి ఉన్నది. ప్రభు యొక్క మాటల గురించి మరి గ్రంథములో ఆయా స్థలముల్లో చూసినప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలను దయ కలిగినటువంటి మాటలు అనే మాటను మనం గ్రంథంలో చదువుతూ ఉంటాం. మరి అలాగే ఆయన మాటలు ఆశ్చర్యం కలిగించేటువంటి మాటలు. దయ కలిగి వారితో మాట్లాడినప్పుడు మరి చెదరిపోయినటువంటి వారందరూ మరి కాపరి లేక చెదరిన గొర్రెల వంటి వారు సమకూర్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనగా ప్రభు యొక్క దయ కలిగినటువంటి మాటలు చెదరిపోయినటువంటి మనలను మరలా తిరిగి ఆయన మందలోనికి చేర్చగలం. మరి అలాగే తన ఆశ్చర్యకరమైనటువంటి మాటలు అనగా భూమి మీద ఉన్నటువంటి ఈ పాండిత్యము, పారమార్థికమైనటువంటి స్థితిని మనము పాండిత్యము చేత పారమార్థికమైనటువంటి స్థితిని గ్రహించలేం. అయితే బాల్యములోనే మాట్లాడినటువంటి ప్రభు యొక్క మాటలను చూసి అక్కడ కూర్చున్నటువంటి గొప్ప గొప్ప పండితులు, పెద్దలైనటువంటి వారు, శాస్త్రులైనటువంటి వారు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు.
అనగా దేవుని మాటలు వినగా 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 ఆశ్చర్యం కలుగుతుంది మనకి. అవునా, ఎంత ఉన్నతమైనటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నామా అని గ్రహింపునకు మనము రాగలం. ఈ గ్రహింపు కలగగానే మరి తీతుకు వ్రాయబడినటువంటి పత్రికలో వాడబడినటువంటి మాట, మహాదేవుడు. ప్రభువుకున్నటువంటి బిరుదు ఏమై ఉన్నదంటే మహాదేవుడు. అనగా ఈ మహత్యము కలిగినటువంటి మాటలను గ్రహించగా దేనిను మరి ఆరగించగా దానిలో ఉన్నటువంటి మాధుర్యము తెలిసిన రీతిగా ప్రభు మాటలు వినగా ఆయన ఆజ్ఞలను గైకొనగా వాటి యొక్క మాధుర్యము మన ఎముకలకు పుష్టి కలుగు చేస్తుంది. అనగా మన ఆకారము, ఈ ఎముకలు దేనికి సాదృశ్యంగా ఉన్నవి అంటే మన శరీరమునకు ఒక ఆకారము మరి ఇచ్చే సాధనం ఇవి. మన ఆకారం ఏమయ్యనదో, మన రూపం ఏమయ్యనదో తెలియజేసేది మన ఎముకలే కనుక మన ఎముకలను పటిష్టం చేస్తూ ఉంది. మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి ఈ తేనెటీగను జ్ఞాపకం చేసుకున్న సమయంలో దెబోరాను గురించినటువంటి మాటలు, దయగలిగినటువంటి మాటలు ఇశ్రాయేలు జనాంగముతో ఆమె మాట్లాడుతూ ఉంది. మరి ఇశ్రాయేలు జనాంగంలో నేను తల్లిగా ఉన్నాను అనే మాటను తెలియజేస్తూ ఉంది. అలాగే ప్రభు యొక్క దయను బట్టి సమకూర్చబడిన రీతిగా మరి ఈమె కలిగినటువంటి తల్లి గుణములు లేదా తల్లి లక్షణం, తల్లి యొక్క స్వభావం బట్టి చెదరపోయినటువంటి ఇశ్రాయేలు జనాంగం సమకూర్చబడుతూ ఉన్నారు. రెండవదిగా ఆమె మాటలకు ఆశ్చర్యము, మన దేవుడైనటువంటి యెహోవా మన మధ్య చేసినటువంటి కార్యములను వివరించదను అని ఆమె మరి తమ పితరులైనటువంటి వారి యొద్ద నుండి చేసినటువంటి కార్యములన్నిటినీ కూడా వారికి తెలియజేస్తూ ఉంది. మరి యెహోవా చేసినటువంటి కార్యములను గాని ఎరుగనటువంటి వారి యొక్క ఆ జనాంగములు, ఆ తరము వారికి బహు ఆశ్చర్యం కలుగుతుంది. అయ్యో, ఇంత గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఉన్నాము కదా, మేము ఎందుకు ఇంత బలహీనమైపోతూ ఉన్నాము అని వారి ఆలోచన మరి మార్చబడుతూ ఉంది. మరి అదేవిధంగా ప్రభు యొక్క వాక్కులో స్వస్థత, ఆయన మాట్లాడగానే ప్రతిదీ ఆయనకు లోబడుతూ ఉంది. దయ్యములు, రోగములు, సృష్టి సమస్తము లోబడేటువంటి స్థితి. మరి అదేవిధంగా ఇక్కడున్నటువంటి దెబోరా అనబడినటువంటి ఈ స్త్రీ యొక్క మాటలను బట్టి ఇశ్రాయేలు జనాంగము ఆమెకు విధేయత చూపుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది ఆమె యొక్క గొప్పతనము కాదు గాని ఆమె ధరించుకున్నటువంటి శిరస్సును పోలే నడుచుట. అనగా లోకములో మనం ఏమైనా కార్యములు ధైర్యముగా చేయగలగటానికి సాధనము ఏమయ్యున్నది అంటే దేవుని యొక్క శక్తి. దేవుని యొక్క శక్తిని సంపాదన చేసుకొనకుండా ఏ కార్యములు చేసినా అవి నిష్ఫలములే గాని ప్రయోజనకరములు కావు. వాటి వలన మనకు ప్రయోజనము కాదు, ఇతరులకు ప్రయోజనము కాదు. మరి ఈగ వంటి స్వభావము, అనగా లోకమును దేవుణ్ణి ఒకే విధంగా ఆరాధించేవారు లేదా ఒకే విధంగా ప్రేమించేవారు. దేవుని యొద్దకు పరిగెత్తుకుని వెళ్ళటం, మరి అలాగే అన్య సంబంధమైనటువంటి క్రియలలో కూడా పాలు పంచుకోవడం. మరి ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళే అలవాటు, మరి అలాగే ప్రతిరోజు వేరే ప్రదేశాలకు కూడా వెళ్ళే అలవాటు కలిగి ఉండే స్వభావం, దీనినే కొండెములాడే స్వభావము, కొండెములు చెప్పే స్వభావం, అక్కడ ఇక్కడ రెండు. దీనివల్ల మిశ్రమ సంతతి జన్మించి ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా మరి అరణ్యములో రాలిపోయేటువంటి ప్రాణాంతకమైన వ్యాధి వ్యాపించినట్లుగా ఈ దినమున ఈగ స్వభావం మనకు నేర్పిస్తుంది. ఈగ స్వభావం నుండి తప్పించబడటానికి తేనెటీగను ప్రభు మన ముందు ఉంచుతూ ఉన్నారు. ఈ తేనెటీగ స్వభావాన్ని మనం చూసినప్పుడు మరి మకరంధము కొరకు మరి అతి సున్నితమైనటువంటి పుష్పముల మీద వ్రాలినా కూడా పుష్పములకు ఏ హాని కలిగించడం లేదు. అలాగే మరి ప్రభు పాదముల యొద్ద కూర్చుండే వారికి కలిగేటువంటి స్వభావము, మరి ప్రభు ఇచ్చేటువంటి స్వభావం ఏమై ఉందంటే ప్రతి వారి ఎడల దయను, కరుణను, ప్రేమను కలిగి ఉండటం. ఈ కొండెములు చెప్పే స్వభావాన్ని బట్టి ఇతరులకు హాని. మరి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే,
దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనమును మనం చూసినప్పుడు మరి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రాముఖ్యులైనటువంటి వారు లేదా కల్దీయులలో ప్రాముఖ్యులైనటువంటి వారు మరి యూదులైనటువంటి వారి మీద రాజు యొద్దకు వెళ్ళి కొండెములు చెప్పుతున్నారనే మాటను మనం చూస్తాం. అంటే వారిని బహిరంగ స్థితిలో మనం చూసినప్పుడు కల్దీయులు అనగానే లోక సంబంధంగా వారు బహు విద్యావంతులు, జ్ఞానవంతులు, లోక సంబంధమైనటువంటి విద్యలో ప్రాముఖ్యులు. అయితే వీరు చేసేటువంటి పని ఏమిటి అంటే మరి ఈ విద్యలో ప్రాముఖ్యులు, జ్ఞానంలో ముందున్నటువంటి వారు, లోక జ్ఞానంలో ముందున్నటువంటి వీరిలోనే మరలా ఇంకొక లక్షణాన్ని మనం చూసినప్పుడు వారిలో ప్రముఖులైనటువంటి వారు, ప్రాముఖ్యము కలిగినటువంటి వారు వీరేం చేస్తూ ఉన్నారంటే మరి రాజు యొద్దకు వెళ్ళి యూదులైన వారి మీద కొండెములు మాట్లాడుతూ ఉన్నారు. అనగా ఈ స్వభావమును మనం గమనించినట్లయితే లోకములో మంచి వాటి మీద ఎలాగో రాలుతూ ఉన్నారో చెడు వాటి మీద కూడా అలాగే రాలిపోతూ ఉన్నారు. లోకంలో జ్ఞానవంతులు, విద్యావంతులు, వివేకము కలిగిన వారు అన్నీ ఉన్నవి. కానీ వీరిలో ఉన్నటువంటి ఈ అసూయ స్వభావం వలన రాజు యొద్దకు వెళ్ళి యూదులైన వారి మీద చాడీలు చెప్తూ ఉన్నారు, కొండెములు చెప్తూ ఉన్నారు. దీని వలన యూదులైనటువంటి వారికి లేదా దేవుని మీద ప్రేమ కలిగినటువంటి వారికి, నిష్ఠ కలిగినటువంటి భక్తిలో ఉన్న వారికి శ్రమ సంభవిస్తుంది. అనగా ఈగలు ప్రాణాంతకమైనటువంటి కలరా మొదలైనటువంటి వ్యాధులను వ్యాపింపచేసినట్లు. అయితే ఇక్కడున్నటువంటి స్త్రీని బట్టి మనం చూసినట్లయితే మరి దెబోరా లేదా తేనెటీగ చేసేటువంటి పని ఏమైనదంటే ప్రతి వారిలో ఉన్నటువంటి మంచిని గ్రహించటం, దానినంతటినీ సమకూర్చటం, ఇతరులైనటువంటి వారికి దాని వలన ప్రయోజనము చేకూర్చే విధంగా ప్రయత్నం చేయడం. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే రూతు గ్రంథంలో మరి రూతు బోయజు పొలములోనికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిగినంతటిని ఏరుకొని ఆమె దానినంతటిని దుళ్ళగొట్టుకొని గింజలను మాత్రం తీసుకొని అత్త అయినటువంటి నయోమికి తినిపించడానికి వెళుతూ ఉంది. ఆహారమును ఆమె భుజించింది. మరి అలాగే సమకూర్చుకున్నటువంటి ఆహారంలో ఈమె చేస్తూ ఉన్నటువంటి పని ఏమిటంటే సమకూర్చినటువంటి గడ్డి మొత్తం ఆమె సమకూర్చిందంతా కూడా పట్టుకు వెళ్ళిపోవటం లేదు. వెళుతూ చేస్తున్నటువంటి పని ఏమిటంటే రూతు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినప్పుడు కాబట్టి ఆమె అస్తమయము వరకు ఆ చేనిలో ఏరుకొనుచు తాను ఏరుకొనిన దానిని దుల్లగొట్టగా అవి దాదాపు తూమెడు ఎవలాయను. బహుశా ఎంత ఎక్కువ ఆమె ఏరుకొని ఉంటుందో కానీ దుళ్ళగొట్టగా అవి ఎంత అదినివి అంటే ఒక తూమెడు ఎవ. అంటే ఇక్కడ తేనెటీగ స్వభావాన్ని మనం చూస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి పుష్పముల మీద వాలి కేవలము మకరంధమును మాత్రమే క్రోలిన విధముగా ఈ స్త్రీ అయినటువంటి రూతు చేస్తున్నటువంటి ఈ యవ్వన కుమార్తె చేస్తున్నటువంటి పనిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమె ఈ పరిగె ఏరుకొని అవసరము లేని దానిని దొళ్ళగొట్టి అక్కడే విడిచిపెట్టి అవసరమైన దానిని ఆమె శ్రద్ధగా సమకూర్చుకొని తన అత్త అయినటువంటి నయోమికి ప్రయోజనకరంగా ఉండే విధంగా తీసుకొని వెళ్తుంది. అనగా మరి అనేకమైనటువంటి చోట్లకు వెళ్ళి మరి అనేకమైనటువంటి విధములైనటువంటి మాటలను విని మరి విసర్జించవలసిన వాటిని అక్కడే విసర్జించగా ఈగ చేసే పని ఏమై ఉన్నదంటే వాటిని కూడా తీసుకువెళ్ళిపోయి మరొక మంచి ఆహార పదార్థాలు కలిపేయడం. అయితే తేనెటీగ చేసే పని ఏమై ఉన్నదంటే అవసరం లేని వాటిని అక్కడే వదిలి అవసరమైన వాటిని మాత్రమే సమకూర్చుకొని వెళ్ళటం వలన మరి నెహెమ్యా గ్రంథంలో మనం చూసిన రీతిగా ఆయన ఆజ్ఞలు మనను బ్రతికించును అనే విధంగా మరి బ్రతికించటానికి మాత్రమే ఉపయోగపడేటువంటి స్థితిని మోసుకెళ్ళగలిగేటువంటి స్వభావము దెబోరా. రెండవదిగా మనం చూసినప్పుడు మరి ఈ ఆహారము జీవమును ఇచ్చే స్థితిని మనం చూస్తాం. జీవం ఇచ్చేది ఆహారము. మరి ఈమె ధరించుకున్నది వెలుగు. క్రీస్తు ప్రభువుకున్నటువంటి నామములను మనం గమనించినప్పుడు
వెలుగుగా భూమి మీదకి వచ్చినటువంటి ఆయన తనను తాను ఎలాగో పరిచయం చేసుకుంటూ ఉన్నారు అంటే, ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, యోహాను సువార్త మొదటి అధ్యాయము 4వ వచనము. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. మరి ఇదే మాటను మరొక చోట మనం చూస్తే 8వ అధ్యాయము 12వ వచనములో మనం చూచినప్పుడు, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఒకటి, మరి క్రీస్తును ధరించుకోవటం వలన, లేదా లప్పీదోతు భార్యగా ఆమె వెలుగును కలిగి ఉంది, వెలుగులో సంచరిస్తూ ఉంది, అలాగే వెలుగు క్రియలను జరిగిస్తూ ఉంది. మరి అలాగే తేనె, మరి ఆమె తయారు చేసేటువంటి లేదా తేనెను సమకూర్చేటువంటి స్వభావం వల్ల దేవుని యొక్క మంచి మాటలను సమకూర్చి వాటిని ఇతరులకు కూడా ప్రయోజనకరముగా ఉంచే స్వభావమును కలిగి ఉండటం వలన ఈమె వెలుగును ఏ విధంగా మార్చివేస్తూ ఉంది అంటే జీవపు వెలుగుగా మార్చివేస్తూ ఉంది. అనగా ప్రభువు లోకములోనికి వెలుగుగా వచ్చారు. ఈ వెలుగు జీవమై ఉన్న వెలుగు. మరి అలాగే ఈయనను వెంబడించే వారు జీవపు వెలుగుగా మార్చబడే స్థితిని మనం చూస్తూ ఉన్నాం. అనగా వెలుగులో సంచరించటము, రెండవది జీవములో జీవించటం. అనగా ఇక నిర్జీవ స్థితి లేదు. అనగా చీకటి నుండి విడిపించబడటము, నిర్జీవ స్థితి నుండి తొలగించబడటం. ఈ రెండు లక్షణాలను మనకు మరి కలిగి ఉండటానికి ఈమెను ప్రభు మనకి ఏ విధంగా చూపించారంటే ఈ తేనెటీగగా చూపిస్తూ ఉన్నారు. ఇంకొక మాట, ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంగతిని ఈ మధ్య కాలంలో నేను వినటం జరిగింది. ఏమై ఉన్నది అంటే, ఈ తేనెను లేదా ఈ తేనె తుట్టు నుండి తీయబడినటువంటి స్వచ్ఛమైన తేనె, లేదా ఏమీ కలపబడినటువంటి ఈ తేనెను, అంటే ఏ విధంగానూ వేటిని మిక్స్ చేయకుండా ప్యూర్ హనీ అంటాం కదా, నేచురల్ హనీ, ఈ ప్రకృతి నుండి తీయబడినటువంటి స్వచ్ఛమైనటువంటి తేనెను మరి పిల్లలైనటువంటి వారికి, లేదా బాగా ఇన్ఫెంట్స్ అన్నమాట, శిశువులైనటువంటి వారికి తినిపిస్తే వారికి ఒక్కొక్కసారి ప్రాణం పోయేటంతగా అపాయము సంభవించవచ్చునని నేను ఈ మధ్యలో ఒక విషయం విన్నాను. అంటే స్వచ్ఛమైనటువంటి తేనె, బయట మనం కొనుక్కునేటువంటి అవి ఇవి కలిపినటువంటి తేనెను పసిపిల్లలు పుట్టగానే వారికి నాటిస్తూ ఉంటాం, వారికి తినిపిస్తూ ఉంటాం. కానీ దాని వలన వారికి ఏమి కాదు. కానీ ఈ స్వచ్ఛమైనటువంటి తేనెను పెట్టడం వలన వారికి అనారోగ్యం కలుగుతుందంట. ఎందుకు అంటే ఈ స్వచ్ఛమైనటువంటి తేనెలో మరి త్వరగా జీర్ణము కానివి, మరి అలాగే ఆ చిన్ని శరీరానికి అనుకూలించినటువంటి కొన్ని బ్యాక్టీరియాలు ఉంటాయంట. ఈ మాటను జ్ఞాపకం చేసుకోగానే నాకు ఒక రెఫరెన్స్ జ్ఞాపకం వచ్చింది. ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు చూడండి, 66వ వచనంలో, అప్పటి నుండి శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడించలేదు. ఇక్కడ ఉన్నటువంటి భాగంలో వారు ప్రభువును వెంబడించక వెనుకకు తిరిగినటువంటి వారు ఎవరు అంటే ఆయన శిష్యులలో అనేకులు. అంటే వీరు అన్యులు కాదు, లేదా ఊరికే ఆయన చేసేటువంటి అద్భుతాలు చూడడానికి వచ్చేవారు కాదు. శిష్యులు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిని కలిగి ఉన్నటువంటి వారు. ఎందుకు ఆయన్ను వెంబడించడం ప్రారంభించారు అంటే 5వ అధ్యాయం ప్రారంభంలోను, మరి అలాగే 6వ అధ్యాయం ప్రారంభంలోనూ మనం చూస్తే ఆయన మాటలను బట్టి, ఆయన మాటలకు ఆశ్చర్యపడి, ఆయన మాటల్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని వారు అందుకోవటానికి ఆయన వెంబడిస్తూ ఉన్నారు. ఈ వెంబడించినటువంటి వారు రాగా 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 మరలా తిరిగి దేన్ని బట్టి వెనుకకు వెళ్ళిపోతూ ఉన్నారు అంటే ఆయన మాటలను బట్టే వెనుకకు వెళ్ళిపోతూ ఉన్నారంట. ఈ చిన్న శిశువులకు మరి స్వచ్ఛమైనటువంటి తేనెను అందిస్తే వారికి ఈ ప్రాణహాని కూడా కలుగుతుంది అనే మాట వినగానే నాకు ఇది జ్ఞాపకం వచ్చింది. అనగా విశ్వాసములో
ఈ కొద్ది స్థితిలో ఉన్నవారు లేదా చిన్న విశ్వాసము లేదా ప్రారంభ దశలో ఉన్నటువంటి వారికి దేవుని యొక్క మాటలు, మరి గూఢమైనటువంటి మాటలు వారికి రుచించవు. వీరికి ఏమి కావాలి అంటే లోక సంబంధమైనటువంటి ఈ మిక్స్లన్నీ మళ్ళీ కావాలి. అంటే అవి ఇవి కలిపి దీన్ని కలుషితం చేసేసి ఆ కలుషితమైనటువంటి దానిని అందిస్తే ఇదే మధురం అనుకుంటూ ఉన్నారు ఈ దినాలు. అయితే మాధుర్యమైనటువంటి స్థితిని గ్రహించడానికి చేయవలసినటువంటి పని ఏముంది అంటే, పని ఏమై ఉన్నదంటే, ఈ కలుషితమైనటువంటి స్థితి హాని కలిగిస్తుంది అని వీరు మర్చిపోయి ఈ కలుషితమే మంచిది అనుకుంటున్నారు. ఎందుకనగా వీరు ఆయన మాటలను బట్టి మరి ఎన్నడూ ఆయనను అనుసరించగా వెనుకకు వెళ్ళిపోయారు. అంటే వీరి విశ్వాసము వృద్ధి చెందనందును బట్టి ఆయన మాట్లాడేటువంటి ఉన్నతమైనటువంటి స్థితి, మరి ఎల్కేజీలో చేరినప్పుడు బోధించే ఆ పాఠాలే పిల్లలైనటువంటి వారికి వారి తరగతులు పెరగగా పెరగగా బోధించం. వారి యొక్క జ్ఞానమును బట్టి, వారికి జ్ఞానాన్ని వారి యొక్క వయస్సును బట్టి, వారు పెరిగే తరగతులను బట్టి జ్ఞానం వృద్ధి చెందే విధంగా వారికి పాఠాలు అందించబడతాయి. కానీ జ్ఞానము వృద్ధి చెందినటువంటి వారు ఈ గొప్ప పాఠాలు నేర్చుకోలేక అక్కడితో ఆగిపోతారు. అందరూ ఉన్నతమైన విద్యను ఎందుకు అభ్యసించరు అంటే, కొందరు 10వ తరగతిలోనే ఆగిపోతారు, కొందరు ఇంటర్లో ఆగిపోతారు, కొందరు డిగ్రీ. ఎందుకంటే ఇక వారికి ఆ జ్ఞానం, వారికి ఉన్నటువంటి జ్ఞానము ఇక నేర్చుకోవటానికి అక్కడికి సరిపోతుంది. అట్లాగే ప్రభువును వెంబడించేటువంటి వారికి కూడా ప్రభువు చెప్పేటువంటి అత్యున్నతమైనటువంటి విషయాలు. ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, అపోస్తులైనటువంటి పౌలు గారు తిమోతి గారికి తెలియజేస్తూ ఉన్నారు. ఎవ్వరునూ సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అనే ఆయన స్వభావాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఆయన యొక్క లక్షణాన్ని, ఆయన యొక్క రూపాన్ని చూపిస్తూ ఉన్నారు. మరి అలాగే ఆయన మీద జనములు గుంపులుగా పడిపోయే రూపం కూడా గ్రంథంలో. ఈ గుంపులుగా పడిపోయే రూపాన్ని బట్టి మనుషులైనటువంటి వారు ఆయన్ని విమర్శించేవారు ఉన్నారు, ఆయన ఇచ్చే ఆహారం తినేవారు ఉన్నారు, ఆహారం తిని ఆయన దూషించి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, సిలువుకు అప్పగించండి అని చెప్పేవారు ఉన్నారు. కానీ ఎవరూ సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచూ ఉన్నటువంటి స్థితిని చూచే అనుభవం గలవారు, లేదా గ్రహించగలిగే అనుభవం గలవారు, ఈ స్థితి ఉన్నది అని గుర్తించగలిగే అనుభవం గలవారు ఆయనను దూషించగలరా? ఆయన్ను విమర్శించగలిగే ధైర్యము చేయగలరా? చేయలేరు కదా. ఇక్కడ అందుకే మరి ఈ స్వచ్ఛమైనటువంటి తేనెను కూడా మరి తిని జీర్ణించుకోగలిగినటువంటి స్వభావమును లేదా స్థితిని కలిగి ఉన్నవారు ఎవరు అనగా, చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనం. ఆ క్రింది వచనంలోనే మరి ప్రభు మరలా వ్రాయిస్తున్నారు. సీమోను పేతురు ఇంకా ముందు మనం చూసినప్పుడు, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలన్నారా అని 12 మందిని అడుగగా, సీమోను పేతురు, ప్రభా, ఎవరి వద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. ఇక్కడ నిత్య జీవపు మాటలు, ప్రభు చెప్పినటువంటి మాటలు, నన్ను భుజించేవాడు ఎన్నటికీ చావడు అనగానే వారికి బహు అభ్యంతరం కలిగింది. ప్రభు మాటలను బట్టి ఆయన వెంబడించినటువంటి వీరే ఇప్పుడు ప్రభువును మాటను బట్టి ఇంత కఠినమైన మాటను మేము ఎలాగూ జీర్ణించుకోగలం అంటూ ఉన్నారు. అంటే ఈగలు జీర్ణించుకోలేవు, కానీ ఏవి జీర్ణించుకోగలవంటే కందిరీగలు. అందుకే దెబోరా అనబడినటువంటి స్త్రీ ఆ దినముల్లో యెహోవాను గాని, యెహోవా ఇశ్రాయేలీలకు చేసినటువంటి కార్యములను గాని ఎరుగని తరములో ఉన్నప్పటికీ ఈమెకున్నటువంటి స్వభావం ఏమై ఉన్నదనగా, యెహోవాను ఆమె రుచి చూచి ఎరిగి ఉన్నది. మరి అలాగే ఆ రుచిని అనేకులకు అందించడం, ఆ అందించే విషయంలో మనం చూసినప్పుడు ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం కదా. మరి ఈ పుష్పముల మీద వ్రాలినటువంటి ఈ తేనెటీగ పుష్పములకు హాని చేయటం లేదు. అంటే ఈ తేనెటీగ వలన హాని లేదు, కానీ ఈగ వలన హాని. మరి ప్రభునందు ప్రియులైనటువంటి వారలారా, మరి ప్రభు యొక్క వాక్కులను మరి నేర్చుకోవటానికి
ఎక్కడికి వెళ్ళాలి మనం అంటే పుష్పములో ఉన్న స్థలములకు, షారోను పొలంలో పోయు పుష్పము వంటి దానను అనగా ప్రభు యొక్క సన్నిధానానికి వెళ్ళి ఆయన మాటల యొక్క అర్థమును అక్కడ గ్రహించాలి. మానవుల యొద్దకు లేదా మానవ జ్ఞానము యొద్దకు వెళితే ఈగల వలె మనము కూడా ఇతరులకు హాని చేసే వారంగా మారిపోతామేమో. మరి ఈ హాని చేసే స్వభావం నుండి విడిపించబడి మేలు చేసే విధంగా తేనెటీగలుగా మార్చబడదాం. ఈమె వెలుగును జీవపు వెలుగుగా మార్చివేస్తూ ఉంది. ఎందుకు అనగా ఆయన లోకములోనికి వెలుగుగా వచ్చి ఉన్నాడు. అది జీవమునిచ్చుచు మనలను జీవపు వెలుగులోనికి, నిత్య జీవంలోనికి నడిపిస్తూ ఆయన స్వరూప స్వభావములను ఈ లోకములు కలిగి ఆయన వలె జీవించి ఆయన రూపంలోనికి మార్చబడి ఆయనలోనికి చేర్చబడే ధన్యత ప్రభు మనకెల్లరకు దయచేయను గాక. ఆమేన్. మా ప్రియుడైన మా పరలోక తండ్రి, మీ వాక్కులను మాలో 100కి 100 ఫలింప చేయమని, వాక్యానుసారమైన జీవితంలో కలిగి ఉండేలాగా కృప చూపించమని వాక్యనామధారి అని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మరణా